నమస్తే సుధీర్ గారు. నమస్తే. సుధీర్ గారు, పిల్లల్లో మానసిక బలం పెంపొందించాలి. మనం ప్రతిరోజు చెప్తాం, తల్లిగా చెప్తూనే ఉంటాం, ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఏ సమస్య వచ్చినా మాతో డిస్కస్ చేయాలి, దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా మీరే నేర్చుకోవాలని. కానీ కొంతమంది పిల్లల్ని చూస్తామండి, చిన్నదానికి బెంబెలెత్తిపోతారు. ఇంట్లో మాత్రం గట్టిగా మాట్లాడతారు, ఏదైనా చేస్తారు. ఏదంటారు చూడండి, ఇంట్లో పులి బయట పిల్లిలాగా. బయట ఎవరైనా అంటే చాలా భయపడిపోతారండి. కొంతమంది వచ్చి షేర్ చేస్తారు, మరి కొంతమంది షేర్ చేయరు. పిల్లల్లో మానసిక బలాన్ని ఎలా పెంపొందించాలి? ఇందాక మీరు అడిగిన ప్రశ్నలోనే కొన్ని విషయాలు చెప్పారు. నేనే చెప్పేశాను. మీరే యాక్చువల్ గా లాజిక్ దాంట్లోనే ఉంది మ్యామ్. ఫస్ట్ ఏంటంటే ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి అని చెప్తారు. అవునా? ఏదన్నా షేర్ చేసుకో ఈ రెండు డైలాగ్ జాగ్రత్తగా చెప్తూనే ఉంటారు. మ్యామ్, నేను ఒక విషయం అడుగుతాను. భయం వేసినప్పుడు, నీకు అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఇలా హ్యాండిల్ చేయమని ఎంతమంది చెప్తున్నారు? అస్సలు నాకు లేనే లేదనుకోవాలండి. ఇప్పుడు ఇంతకు ముందు రోజులు ఒక సామెత చెప్పేవాళ్ళు, మీకు ఐడియా ఉందో లేదో, వీడు ఎక్కడైనా బతికేస్తాడరా, వీడు ఎక్కడైనా జలాయించుకొని వచ్చేస్తాడని చెప్పి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎందుకు అది మిస్ అవుతుందంటే, వాళ్ళని కేవలం మార్కులతోనే నువ్వు ఫెయిల్ అవ్వద్దు, బాగా మార్కులు తెచ్చుకుంటే, ఫెయిల్ అయితే దాని నుంచి నువ్వేం నేర్చుకోవాలి, దాని నుంచి ఎలా హ్యాండిల్ చేయాలి అనే ఆలోచన మైండ్ లోకి నింపకపోతే ఎలా తెలుస్తుంది? సో దానికే నేను ఈరోజు దీనికి సంబంధించి మానసిక ధైర్యంగా, లేకుంటే వాళ్ళకి ఏదైనా మనోధైర్యం పెంచే విధంగా ఏం చేయొచ్చు అనుకుంటే మాత్రం నేను ఒక 5 విషయాలు చెప్తాను. ఫస్ట్ది, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి చేయాల్సిందంటే, ఓటమి వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో వాళ్ళకి ప్రాక్టికల్ గా చూపించాలి. ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక సబ్జెక్ట్ లో మార్కులు తక్కువ వచ్చాయంటే, నాన్న ఇట్స్ ఓకే, ఇప్పుడు దీని నుంచి ఏం నేర్చుకుంటాం, ఎందుకు తక్కువ వచ్చింది అనుకుంటున్నావు, దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు, నువ్వైతే దీని నుంచి ఎలా బయటకు వస్తావు అని మనం చెప్పాలి తప్ప, మార్కులు తక్కువ వచ్చాయా ప్రతిసారి ఇంతే, నువ్వు ఇంకా అనగానే వీడికి ఎక్కడ లేని బాధలో, టెన్షన్ లో ఇంకా నా వల్ల కాదేమో అని నెగిటివ్కి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, తీసుకొని ముందుకెళ్లే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళని రియల్ టైమ్ సిచ్యువేషన్స్ లో వచ్చినప్పుడు, దీని గురించి బిల్ గేట్స్ గారు వాళ్ళ ఇంటర్వ్యూలో రాస్తూ ఒకటి చెప్పింది ఏంటంటే, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం మా అమ్మ నాన్న అన్నారు. నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు భోజనానికి కూర్చున్నప్పుడంట, చాలా అద్భుతమైన విషయం. మామూలుగా మనందరం భోజనాలకు కూర్చొని ఈరోజు స్కూల్లో ఏం జరిగింది ఇలా చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ నేర్పించిన గొప్ప విలువ ఈరోజు బిల్ గేట్స్ ని ఆ స్థాయిలోకి తీసుకెళ్ళడానికి కారణం అది. ఏం చేశారంటే, డిన్నర్ కూర్చున్నప్పుడు ఫస్ట్ తండ్రి వచ్చి, ఈరోజు నాకు ఆఫీస్ లో ఈ ప్రాబ్లం వచ్చింది, ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు కూర్చోగానే దీని సొల్యూషన్ ఇలా వచ్చింది, ఒకవేళ ఈ ప్రాబ్లం మీకు వస్తే మీరు ఎలా హ్యాండిల్ చేస్తారని ఆయన ఆఫీస్ లో జరిగిన సమస్యల్ని తీసుకొని వచ్చి పిల్లలతో, ఈ ప్రాబ్లం మీరు వస్తే ఎలా హ్యాండిల్ చేస్తారు అని చెప్తున్నప్పుడు, ఈయన వయసు 8, 9, 10 సంవత్సరాలు ఉండే టైంలో 30-40 ఏళ్ల వయసులో ఏ ప్రాబ్లం వస్తుందో దాన్ని ఆలోచించి అలా చూస్తూ ఉంటే, ఈయన చూసే దృష్టికోణం మారిపోయి సమస్యని ఎలా పరిష్కరించాలి, సమస్య వస్తూ ఉంటుంది, లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో 9వ ఏట వాళ్ళ నాన్న నింపిన ఆలోచన విధానంతో అప్పటి నుంచి తర్వాత ఆయన చదువు పూర్తి చేసి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఆల్రెడీ చిన్నప్పటి నుంచే వింటూ ఎలా సాల్వ్ చేయాలో అన్ని ఆలోచనలు పడ్డ తర్వాత ఆయన ప్రతి ప్రాబ్లం ఈజీగా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాడు. 100%. సో ఇక్కడ మనం చేయాల్సింది కూడా అంటే, ఫస్ట్ పిల్లలకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఫస్ట్ చేయాలి. ఇది ఫస్ట్ చేయాల్సిన పని. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నాన్న నీకు ఏదైనా బాధ కలిగితే వచ్చి చెప్పు నాన్న. వాడు ఏదన్నా కొద్దిగా వచ్చి, ఈరోజు నాకు ఎందుకో మూడబ్బ అనుకున్నా, నువ్వు ఏదో ఒకటి చేసే ఇలా డల్ గా ఉంటావు, ప్రతిసారి ఆ మొహం చూడు ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటా అనగానే ఇంకోసారి వీళ్ళకి చెప్పడం కంటే కామ్గా ఉండడం మేలురా బాబు అని ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేయమని చెప్పడం వేరు. ఆ ఎక్స్ప్రెస్ చేసిన దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి, నన్ను ఈరోజు ఎందుకో డల్ గా ఉన్నట్టున్నావు, కొద్దిగా ప్రెస్ తీసుకో, ఇంకేదన్నా నీకు చెప్పాలనిపిస్తే నేను ఉంటాను, నేనేమి నేను జడ్జ్ చేయను, నీకు ఏది చెప్పినా నేను ఓపెన్ గా తీసుకొని నా సహాయం నీకు ఎప్పుడైనా కావాలంటే నేను ఉంటాను అని చెప్పే విధంగా ఉండాలి. కానీ మనోళ్ళు ఫస్ట్ జడ్జ్ చేసిన తర్వాత మాట్లాడతారు. అందుకే పిల్లలు మన దగ్గర ఓపెన్ అప్ అవ్వరు. ఫస్ట్ వాళ్ళలో మనోధైర్యాన్ని నింపాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది, వాళ్ళకి రోజువారీ దాంట్లో చిన్న చిన్నగా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, ఏది వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పాలి. సెకండ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి, వినకుండా జడ్జ్ చేయకూడదు. మనోళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా వినంగానే, ఇది చాలా మందికి ఉండే జబ్బు ఏంటంటే మ్యామ్, మీరు ఒక సమస్యతో వచ్చి నా దగ్గరికి రాగానే మీరు హాఫ్ సమస్య చెప్పంగానే, హాఫ్ ప్రాబ్లమ్స్ నాకు సొల్యూషన్ వచ్చేసింది, ఇప్పుడు నేను చెప్పేదా అని వీళ్ళు చెప్పడానికి రెడీగా ఉంటారు తప్ప వినడానికి రెడీగా ఉంటారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మూడోది అన్నిటికంటే, మ్యామ్ ఇంతకుముందు మీరు ఎప్పుడైనా షాప్కి వెళ్ళి చిన్నప్పుడు ఇంట్లో ఏదైనా చక్కెరో లేకుంటే కాఫీ పొడో కావాలంటే షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చారా? కొనుక్కొచ్చానండి. వెరీ గుడ్. ఇప్పుడు వాళ్ళందరూ అసలు షాప్ అనేది తెలియదేమో బహుశా వాళ్ళకి.
ఏమన్నా అడిగితే ఆన్లైన్ అని చెప్పి. అంతే మ్యామ్, ఇంతకు ముందు రోజుల్లో మీకు ఏదైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు దారి తెలియకపోతే ఎవరిని అడిగేవాళ్ళు? పక్కనున్న వాళ్ళని, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లే వాళ్ళని అడిగే వాళ్ళమండి. అప్పుడు ఏమయ్యేది? కమ్యూనికేషన్ పెరిగేది, ఇవన్నీ వచ్చేవి కదా. ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తున్నా అంటే మనం ఇప్పటికీ అదే చేస్తాం. 200% ఇప్పటికీ కూడా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అడ్రస్ తెలియకపోతే తాతానో బాబాయనో అన్ననో వరుసలు పెట్టి అడుగుతాం. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఈజీగా కమ్యూనికేట్ చేయగలిగి ఆయన ఎలా ఆన్సర్ చేస్తున్నాడు, నేను ఎలా అడగాలని ఎక్స్ప్రెసివ్ నేచర్ వచ్చినప్పుడు వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ ఎక్స్ప్రెసివ్ నేచర్ ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఒక్కడినే నేను ఉంటాను, నాకేం అవసరం లేదని ఆ లోన్లీనెస్ లో వాళ్ళ మనోధైర్యం కూడా తగ్గిపోతుంది. సో ఫస్ట్ వీళ్ళు ఏం చేయాలంటే చిన్న చిన్నగా ఎక్స్ప్రెసివ్ నేచర్ లోకి తీసుకెళ్లి చేసే విధంగా యాక్టివిటీస్, మీరు కూరగాయలు కొనేటప్పుడు కానీ కేవలం అన్నిసార్లు వెళ్ళి ఆన్లైన్ లోనో లేకుంటే సూపర్ మార్కెట్ లోనో ఇలాంటి విషయాలని కాకుండా మీరు అప్పుడప్పుడు రైతు బజార్కి వెళ్ళి వాళ్ళని ఎక్స్పోజ్ చేసే విధంగా చేస్తూ ఉంటే వాళ్ళు ఓహో ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా. కావాలంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఒక 4th క్లాస్ కిడ్ని తీసుకెళ్లి నేరుగా రైతు బజార్ తీసుకెళ్లి 4 వారాలు తీసుకెళ్ళండి. ఫస్ట్ వారం వాడు కొన్నప్పుడు టమాటాలు 25 రూపాయలు ఉన్నాయి, సెకండ్ వారం వెళ్ళేసరికి 30 రూపాయలు ఉన్నాయి, 3వ వారం వెళ్ళేసరికి 2 షాపులు కంపేర్ చేసుకుంటే ఇక్కడ తక్కువ ఉందండి, 4వ వారం వెళ్ళేసరికి వాడు ఎక్కడ కొనాలి, ఎంత క్వాంటిటీ, ఏది క్వాలిటీ బాగుందని వాడికి అర్థమవుతుంది. 100% అండి. ఇది కూర్చొని పెట్టి ఇంట్లో చెప్తే అర్థం కాదు, రియాలిటీకి వెళ్తేనే అర్థమవుతుంది. ఇది 3వది. అవసరం అంటారా సుధీర్ గారు? సరే మ్యామ్, అవసరం తెలియకపోతే ఆర్థిక మాంద్యం ఎంతైతే మీకు డిఫరెన్స్ కనపడుతుందో పిల్లల్లో రేపటి రోజున డబ్బు వీళ్ళు ఎవరికి అర్థం కాదు. మీరు అన్నిటికంటే ముఖ్యం ఇక్కడ నేర్పించేది ఫస్ట్ నెగోషియేషన్ స్కిల్స్ నేర్పిస్తున్నారు మ్యామ్. నేను ఒక విషయం అడుగుతాను, అదే రైతు బజార్ కిడ్ని తీసుకెళ్ళి అనా పోయినసారి నువ్వు 25 రూపాయలు 30 రూపాయలకి ఇచ్చావు, ఇప్పుడే 35 రూపాయలు చెప్తున్నావు, ఎందుకు రేటు పెరిగింది అనే విషయం మాట్లాడితే, ఒకటి బాబు మొన్న లారీల స్ట్రైక్ వల్ల దీనివల్ల ఇది జరిగిందంటే ఓహో లారీల స్ట్రైక్ జరిగితే టమాటాల రేటు పెరుగుతుందా అనేది వాడు నేర్చుకుంటాడు. రెండోది, అన్నా నువ్వు గనక 30 రూపాయలకి ఇస్తే తీసుకుంటా, లేకుంటే నేను పక్కెళ్ళి 25 రూపాయలు తీసుకుంటా, లేకుంటే అక్కడ 30కి ఇస్తున్నానంటే వద్దులే తమ్ముడు తీసుకో అని అంటాడు. అంటే ఇక్కడ ఏం చేశాడు, నెగోషియేషన్ స్కిల్ కూడా నేర్చుకున్నాడు. ఇది ఏ సిలబస్ లో ఏ పుస్తకాలు నేర్పిస్తారు? మనందరం అక్కడి నుంచి నేర్చుకొని వచ్చాం కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాం, రైట్? సో ఇది 3rd వన్. 4thది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ ని మీరు ఐడెంటిఫై చేయాలి. మామూలుగా స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ ఏమైంది ఏంటి అని కాకుండా ఒక్క నిమిషం వాడు వచ్చాక, మామూలుగా చాలా మంది మేము సైకాలజిస్ట్ అనగానే సార్ మేమేమనుకుంటాం మా ఫేస్ చూసి చెప్పంటే, యాక్చువల్గా చెప్పాలంటే పిల్లల ఫేస్ చూసి, హస్బెండ్ ఫేస్ చూసి, వైఫ్ ఫేస్ చూసి వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టుగా వాళ్ళు ఏ ఎమోషన్లో ఉన్నారో మనం చెప్పగలుగుతాం. ఇది మనందరికి ఉండే థింగే. మనం చిన్నప్పుడు మనకి ఏదైనా కావాలి అంటే అమ్మనో నాన్ననో అడగాలన్నప్పుడు వాళ్ళు మంచి మూడ్ లో చూసుకొని అడుగుతామా, ఎలా పడితే అలా ఉన్నప్పుడు అడుగుతాం? ఎలా తెలుసు మనకి మంచి మూడ్ లో ఉన్నారని? వాళ్ళ ఫేస్ హ్యాపీయెస్ట్ ఫేస్ లో ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది, రైట్? ఇక్కడ కూడా మనం చేయాల్సిన పని అదే. వాళ్ళ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళ ఎమోషన్ ఎలా ఉంది, ఎలా వెంటౌట్ చేస్తున్నారు, ఆ టైంలో ఎలా ఉన్నారు, ఫస్ట్ వాళ్ళ ఎమోషన్స్ ఐడెంటిఫై చేస్తుంటే పిల్లలు ఈజీగా మనకు కనెక్ట్ అవుతారు. అప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఓహో నేను అప్పుడప్పుడు కోపంలో ఉన్నప్పుడు ఇలా రియాక్ట్ అవుతుంటే ఇది జరగకుండా ఉంటే బాగుంటుందని. ఇలా చేయడం వల్ల వాళ్ళ ఆత్మస్థైర్యం పెరిగి అది వాళ్ళ మనోబలాన్ని పెంచుతుంది. అన్నిటికంటే లాస్ట్ ముఖ్యం ఇది. ఈ రోజుల్లో మనం ఏది విలువలు తెలియకుండా ఇచ్చేస్తూ మనం చేస్తూ ఉంటాం కదా. ఈ రోజు నుంచి ఫస్ట్ చేయాల్సిందంటే వాడికి ఏది కావాలన్నా వాడు సంపాదించుకునే విధంగా మీరు చేస్తే వాళ్ళలో కాన్ఫిడెన్స్ వస్తుంది. అలానే నేను ఇప్పుడు కూలి పనులు పంపించమనో లేకుంటే వెళ్ళి పనులు చేసుకోమని చెప్పట్లేదు. ఏ వస్తువు అడిగినా ఇన్స్టెంట్ గా ఇవ్వకుండా డిలే గ్రాటిఫికేషన్ చేస్తూ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య పేరెంట్స్ ఏమయ్యారంటే, మ్యామ్ మీరు చిన్నప్పుడు సంత అని వినుంటారు, అక్కడికి వెళ్ళి ఒక టాయ్ కొనుక్కుంటే ₹1,000 ఇంకా తర్వాత రాదురా బాబు దాన్ని జాగ్రత్త పెట్టుకొని చేసుకున్నాం. లేదు ఇంకోటి కావాలంటే మనం ఏదైనా మంచి పని చేస్తున్నా లేకుంటే ఏదో ఒకటి మనకు వచ్చేది. ఇప్పుడు వీళ్ళకేంటంటే అడక్క ముందు అన్ని ఇచ్చేస్తున్నప్పుడు ఆ ఈజినెస్ లో నేనేం కష్టపడకపోయినా నాకు వచ్చేస్తుంది, నాకేం చేయకపోయినా నాకు వచ్చేస్తుంది అన్నప్పుడు వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా సెన్సిటివ్గా వెళ్ళిపోయినప్పుడు ఇది మనల్ని కాన్ఫ్లిక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ సైకలాజికల్ గా నేను చెప్పేది. ఇప్పుడు ఇన్స్టెంట్ గా ఈ రోజుకి ఇది అప్లై చేయగానే మార్పు రాదు. మీరు స్లోగా చేస్తూ ఉంటే వాళ్ళకే తెలియకుండా వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంటుంది. ఇప్పుడు నాకు సైకిల్ కావాలంటే నేను ఒక 6 months కనుక ఎఫర్ట్స్ పెట్టి ఇలా చేసిన తర్వాత అప్పుడు ఇది సంపాదించాలి నేను అని చెప్పే మైండ్ సెట్ డెవలప్ అయితే అప్పుడు వీళ్ళు నెక్స్ట్ లెవెల్ వెళ్తారు మ్యామ్. మానసిక బలం ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. ఖచ్చితంగా మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు నాకు సైకిల్ ఇక్కడ విషయాలు టాయ్స్ అని కాదు, కాకుంటే ఇప్పుడు నేను సైకిల్ కొనుక్కోవాలి, దానికోసం ఎంత అవుతుంది, ఒక 3,000 అవుతుందా, 1,500 నేను పెడతాను, 1,500 నువ్వే సంపాదించుకోవాలి. ఈ 1,500 సంపాదించి నీకు 6 months టైం ఇస్తాను. ఈ 6 months లో నువ్వేమేమి యాక్టివిటీస్ చేస్తున్నావు దానికి నేను బదులుగా
ఒక 10 రూపీస్ ఇస్తా, నువ్వు సేవ్ చేసుకో, 20 రూపీస్ ఇస్తా సేవ్ చేసుకో, ఇలా సేవ్ చేసుకో, నాకు 1500 నువ్వు చేయంటే అప్పుడు వాడికి ఎలా చేయాలి, ఏ స్ట్రాటజీ అప్లై చేయాలి, ఏమేం చేయాలి అనే దాంట్లో ఒక ఇండివిజువాలిటీ నేచర్ డెవలప్ అవుతుంది. ఇది చేస్తే వాళ్ళలో రేపటి రోజున ఏది చేయాలన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ఆగిపోకుండా దీనికి ఏ మార్గాలు ఉన్నాయని వాళ్ళ మైండ్ సెట్ పెరిగి మనోధైర్యం, మనోబలం అంటే ఇదేనే ఇక్కడి నుంచి చేయొచ్చు. ఇలాగా అంటే ఇవన్నీ మనం చేసే పనులే, కానీ ఇవి చేస్తున్నాము, ఇవి చెయ్యాలని ఇంకొంచెం ఫోకస్డ్ గా చేయండి. ఖచ్చితంగా రైట్ అండి. 200%. మరి ఇవన్నీ మనం అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు, ఎలా అప్లై చేయాలో కూడా తెలియదు. వారి కోసమే మీరు ఏదో కొత్తది ఒకటి తీసుకొచ్చారు. ఇక్కడ చాలా మందికి మీరు అన్నట్టే వయసు వచ్చిన తర్వాత ఇప్పుడే పిల్లలకి ఆర్థిక విషయాలు చెప్పడం ఎందుకు ఇలా అని చెప్పి వదిలేస్తుంటారు. కానీ ఇప్పుడు పిల్లలు చాలా స్మార్ట్, వాళ్ళు అన్ని స్మార్ట్ గానే ఈజీగా 10 ఏళ్ల పిల్లాడు ఇంతకు ముందు ఏదైతే నేర్చుకున్నాడో ఇప్పుడు 6 ఏళ్ల పిల్లాడు నేర్చుకునే స్థాయిలో ఉన్నారు. సో దానికి తగ్గట్టుగా పిల్లల వయసుకు తగ్గట్టుగా ఏ విషయాలు వాళ్ళలో మనోధైర్యాన్ని నింపుతూ సమస్య వచ్చినప్పుడు ఆగిపోకుండా, సమస్య వచ్చినప్పుడు ఓడిపోయిన ఆగిపోకుండా ఇలా ముందుకెళ్ళడానికి మేము తీసుకుని వచ్చింది పేరెంట్శాల. అందులో పేరెంట్స్ కి ఏ వయసుకి ఏమేమి నేర్పిస్తే రేపటి రోజున జీవితాంతం మీ అబ్బాయిని, మీ పాపని ఎలా చూడాలనుకున్నారో అలా డెవలప్ చేసేది ఈ పేరెంట్శాల. ఒకవేళ పూర్తి వివరాలు కావాలంటే ఈ స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే ఈ 8 నెలల ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ప్రతి పేరెంట్ కి పిల్లలకి స్కూల్ ఎంత ఇంపార్టెంటో ఈ రోజు పిల్లల డెవలప్మెంట్ కి ఈ ప్రోగ్రామ్ కూడా వాళ్ళకి అంతే. ఇప్పుడే అనబోయానండి, పిల్లలకి స్కూల్ ఉంటుంది, పేరెంట్స్ కి పేరెంట్స్ చాలా బాగుందండి, ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది. బట్ మీరు తీసుకుంటున్న టాపిక్స్ కూడా, అందులో మనం చర్చించబోయే విషయాలు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి సుధీర్ జీ. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి. నమస్తే.